ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయమందు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వచనాలను ధ్యానం చేసుకుందాం. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి అక్కడ కూర్చుండి మంచి వాటిని అన్నింటినీ గంపల్లో చేరుస్తారు, చెడ్డవాటిని అన్నింటినీ బయట పారవేస్తారు. అవునా కాదండి? అలాగే ఈ లోకం అనే సంద్రంలో ఉన్న మనుషుల ఎడల దేవుడు చేసే కార్యం గురించి కింద చెబుతున్నాడు. అలాగే యుగ సమాప్తి అందు జరుగుతుంది. మంచి చేపల్ని బుట్టలో వేసినట్టు, చెడ్డ చేపల్ని బయట పారేసినట్లు నీతిమంతులనేమో దేవుని ఇంట్లో పెట్టుకుంటే నీతిమాలిన దుష్టులనేమో నరకంలో త్రోసివేస్తాడు అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. యుగ సమాప్తి అందు ఇలా జరుగుతుంది. దేవదూతలు వస్తారు, నీతిమంతులలో నుండి దుష్టులను వేరు చేస్తారు, వీరినేమో అగ్నిగుండంలో పడవేస్తారు. అక్కడ ఏముంటుంది అంటే ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. పరలోక రాజ్యం ఒక సముద్రం, ఒక వల వేసేవాడు ఒకడున్నాడు. వేశాడు, నానా విధములైన చంపలు వలలో పడ్డాయి. దాన్ని దరికి లాగాడు, లాగిన తర్వాత కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మంచి వాటినన్నిటినీ గంపలో వేశాడు, చెడ్డ వాటినన్నిటినీ పారేశాడు. ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్దాం. చేపలు పట్టే జాలరు ఏం చేస్తాడండి? వల వేస్తాడా? వేసి అందులో ఉన్న చేపలన్నీ గంపలో వేసుకుంటాడా? అందులో కూడా ఏమున్నాయి? మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. కాలువలో ఉన్నాయి, చెరువులో ఉన్నాయి, వాగులో ఉన్నాయి, నదిలో ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి. అలాగే లోకమంతటా ఈ చేపలు మనుషులను పోల్చాడు దేవుడు. మనుషుల్లో కూడా చెడ్డ మంచి. చెడ్డోడు పలానా వంశానికి చెందినోడు చెడ్డోడు కాదని ఎవడన్నా అంటాడా? పలానా వర్ణానికి చెందినోడు మంచోడు కాదని ఎవడన్నా అంటాడా? అన్ని వర్ణాల్లో చెడ్డోళ్ళు ఉన్నారు, అన్ని వర్ణాల్లో మంచోళ్ళు. అంటే మనం మంచోళ్ళం అనే మంచోళ్ళు కాదు నేను అనేది. ఇక్కడ వాక్యం చెప్పేది ఇందాక మనం చూసాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడి ఆత్మలో కపటము లేనివాడు వాడు మంచివాడు. ఈ మంచివాడిని దేవుడు ఏం చేస్తాడంటే గంపలో వేస్తాడు. వల వేస్తుంది ఎవరు అని అంటే మనుష్య కుమారుడు. వల ఏంటి అంటే దేవుని వాక్యం. అంతటికీ విసురుతా ఉన్నాడు వాక్యాన్ని. ఇదిగో పాపులారా నా వైపు తిరగండి అని ఆయన వల వేస్తూ ఉన్నాడు. అయితే అది గ్రహించిన వాడు ఏం చేస్తున్నాడు అని అంటే తన వైపు తిరుగుతున్నాడు. తిరిగిన వాడు ఏం చేస్తున్నాడు? తన పాపాన్ని ఒప్పుకొని ఆయన యొక్క బుట్టలో పడుతున్నాడు. బుట్టలో కొంతమంది కూడా పడతారు, ఏదో చూద్దామనో, ఏదో కార్యం జరగాలనో, అందరు పోతురుగా నేను పోదామనో ఇట్లా వస్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే వచ్చిన వారందరినీ కూడా అని అవి మంచివో చెడ్డవో అది నీకు నాకు తెలియదు. ఇప్పుడు మనం ఇందులో ఉన్నాం, మన అంతరంగాల్ని దేవుడు చూస్తాడు. అమ్మో అందరూ భక్తిపరులే అనడు. అందులో నేను ఇంత బోధించినా నేను సరిగ్గా లేకపోతే నన్ను కూడా తీసి పక్కనేస్తాడు. దేవుడు యథార్థవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. ఆయన
మన అంతరంగాన్ని ఎంత తేటగా చూస్తున్నాడో చూస్తున్న ఆయన ఎదుట ఎవరు నీతిమంతులుగా నిలబడి ఉన్నారో వారిని మాత్రమే ఆయన గంపలో చేర్చేవాడిగా ఉంటాడు. చూడండి, ఒకసారి మనం వాక్యాన్ని చూస్తే అంటున్నాడు, ఈ వల వేస్తున్నాడు, చేపలైతే వలలో పడుతున్నాయి. ఈ పడుతున్న చేపలు కొన్ని మనం చూసుకుందాం. చూడండి, ఒకసారి దేవుని లేఖనంలోకి వెళ్దాం. ఏమని చెప్తున్నాడు అనంటే, బుట్టలో పడిన వారికి చెప్తున్నాడు. బుట్టలో పడిన ప్రతి వారికి చెప్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? వెళ్ళాలి. ఎవరు చెప్తున్నాడు? వలలో వేసిన వారు, బుట్టలో పడ్డ వారికి ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, మీరు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, వెళ్ళి సమస్త జనాలకి శిష్యులనుగా సిద్ధం చేయాలి. ఒరే నాన్న, రేపో మాపో చస్తావు, నీ పాపంలోనే నువ్వు చస్తే రేపు నరకం ఉంది, దాన్ని ఎవడు తప్పించలేడు. ఇవాళ జైల్లో పడ్డా విడిపించవచ్చు, కాలో చెయ్యి ఇరిగితే హాస్పిటల్లో మళ్ళీ కట్టుకోవచ్చు, చెడిపోతే మళ్ళీ బాగు కావచ్చు, పడిపోతే లేవచ్చు. కానీ నరకంలో పడితే నీకు అందులో నుంచి విడిపించేవాడు లేడు. నీ కోసం, నా కోసం దేవుడే మానవుడిగా లోకానికి వచ్చి మన కోసం తన రక్తాన్ని చిందించాడు, ఇదిగో అని ఈ విషయాన్ని బుట్టలో పడ్డ ప్రతివారు బయటికి వెళ్ళి మరలా ఏం చేయాలంటే చెప్పాలి. నీ అక్కకి, నీ చెల్లికి, నీ తమ్ముడికి, నీ యొక్క రక్త సంబంధికులకి, నీ కడుపున పుట్టిన వారికి, నిన్ను కన్న వాళ్ళకి ఏం చేయాలి అనంటే నీ స్నేహితులకి ఈ విషయం చెప్పాలి. చెప్పడమే నీ బాధ్యత, అంతే. ఇంకా నువ్వు ఇంక చేసేదేమి, చెప్పాలంతే. చెప్పినప్పుడు ఒకసారి మళ్ళీ లేఖనాల్లోకి వెళ్దాం. మత్తయి సువార్త అదే 13వ అధ్యాయం 19వ వచనం. వినండి, వినండి. ఎవడైనను, ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పారు కదా, ఎవడైనను రాజ్యమును గూర్చిన మాటలు విని గ్రహింపక ఉండగా దుష్టుడొకడున్నాడు, వాడు వస్తాడు, వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని వాడేం చేస్తాడంటే ఎత్తుకొని పోతాడు. ఆగండి, వింటున్నారు? మీకు అర్థమవుతుందా? పరలోక రాజ్యం అందరికీ ఇవ్వాలనేది దేవుని యొక్క మొట్టమొదటి ఉద్దేశం, సంకల్పం. అక్కడి నుంచే భూమి మీదకి మనుషుడికి వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యం అనే వలను వేస్తున్నాడు. అందులో పడ్డవాళ్ళని మళ్ళీ ఆయనకు చెప్తున్నాడు, ఇదిగో మీరు వెళ్ళి నన్ను గురించి ప్రకటించండి. ప్రకటించినప్పుడు విన్నవారు ఉన్నారు కదా, విన్నవారు ఎవడైనను దేవుని గూర్చిన వాక్యము వినియు గ్రహించకపోతే అక్కడ జరిగే కార్యం ఏం తెలుసా? అందుకే నేను మొదట ఏం చెప్పానంటే, మీరు వినండి, మనసు పెట్టి వినాలి. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనసు పెట్టి వినాలి. విన్నప్పుడు దేవుని క్రియ జరుగుతుంది. అయితే వినియు గ్రహింపకపోయినప్పుడు అపవాది వచ్చి మన హృదయంలో ఏ మాటలైతే దేవుని ఉన్నాయో అవన్నీ ఎత్తుకొని పోతాడు. అర్థమవుతుందా? గుంటనక్కలాగా వాడు కాచుకొని ఉంటాడు, ఎప్పుడు కాచుకొని ఉంటాడు. దేవుడేమో రక్షించాలని చెబుతూ ఉంటాడు, వీళ్ళేమి వింటారు? ఇంటికి పోయినాక వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బాధలు ఇవన్నీ వాడు తెచ్చి పెడతాడు. రేపు ఆ పని, రేపు ఈ పని, ఇప్పుడు ఈ పని, అప్పుడు అది, ఎప్పుడు సంపాదిస్తావు, ఎప్పుడు చూస్తావు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు ఇదే ఇక మాట్లాడుతూనే ఉంటుంది ఆ మనసు. ఈలోపు ఈడొస్తాడు, అమ్మాయి ఇదే అనుకూల సమయం అనేసి వచ్చి అందులో ఉన్న బంగారాన్ని, అంటే విలువైన దేవుని మాటల్ని ఎత్తుకొని పోయినప్పుడు వీరు దేవుణ్ణి ఎలా అంగీకరిస్తారు? అందుకే అన్నాడు, ఎవడైనాను దేవుని రాజ్యమును గుర్చిన మాటలు వినియు గ్రహించకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుంచి మాటలు తీసుకుని పోతాడు.
చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 7వ అధ్యాయం 9వ వచనం. ఇందులో ఇందాక మనం చూసాం కదా, అనేక రకాల చేపలు విన్నామా? అనేక రకాల చేపలు ఎలాగైతే వలలో పడ్డాయి. ఇందులో చేపలు అని అంటే వలలో చేపలు ఎలా పడ్డాయో దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కూడా అనేక తెగలో నుంచి, అనేక జాతిలో నుంచి, అనేక వంశంలో నుంచి, అనేక భాషల్లో నుంచి, అనేక దేశాల్లో నుంచి, అనేక రాష్ట్రాల్లో నుంచి, ఆడు చదువుకున్నోడైనా, ఆడు చదువురానోడైనా, ఆడు పొట్టోడైనా, ఆడు పొడుగోడైనా, ఆడు లావోడైనా, ఆడు సన్నోడైనా, అందం ఉన్నోడైనా, అందం లేనోడైనా ఇక్కడికి చేర్చబడతాడు. అదే చెప్పాడు, అనేక రకాల చేపలు పడగా ఆయన దరికి చేర్చి. చదవండి ఒకసారి ప్రకటన 7:9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, వినండి వినండి, ఏంటి? యోహాను పరలోకంలో ఉండి చూస్తున్నాడు. ఇప్పుడు జనములలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, వినండి వినండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహముగా అక్కడ కనబడుతుంది. ఇది ఎక్కడ? పరలోకం. ఇందాక మనం భూలోకంలో చూస్తాం, ఇప్పుడు పరలోకంలో ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే అక్కడ నీవు, అక్కడ నేను ఆయన దృష్టి ఎదుట ఉన్నామా అంటే నిజంగా మనం ధన్యులు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏంటి అంటే భాషలు ఎన్ని భాషలు ఉన్నాయండి? మన తెలుగు, అటు మహారాష్ట్ర పోతే హిందీ, అటు కర్ణాటక పోతే కన్నడ. ఈ దేశంలోనే ఇన్ని భాషలు ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. అదే అంటున్నాడు, అన్ని భాషలు మాట్లాడు వారిలో నుండి, అన్ని జాతుల వారిలో నుండి, అన్ని వంశాలలో నుండి. ఎంత స్పష్టంగా ఉంది చూడండి ఆ మాట. అందరూ అక్కడ ఏం చేయబడ్డారంటే లెక్కకు విస్తారమైన జన సమూహాలు అక్కడ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నవాడిని ఎవరు తీసివేయలేదు. ఇప్పుడు మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళటానికి ముందు ఇక్కడ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే సిద్ధం చేస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న అన్ని మూలల నుంచి, అన్ని జాతుల నుంచి, అన్ని వంశాల నుంచి, అన్ని భాషలు మాట్లాడేవారి నుంచి, అన్ని వర్ణాల నుంచి అందరూ అక్కడ సమకూర్చబడతారు. అలా అని అందరు కాదు సుమా. ఇందాక మనం చూసాంగా, మంచి వాటిని తీసి బుట్టలో, ఆ మంచివారే, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వారే, ఆత్మలో కపటం లేని వారే, ప్రభు అయిన యేసు రక్తం చేత కడగబడిన వాడే, ప్రభు యొక్క మాటల చొప్పున నడిచిన వాడే ఎక్కడుంటాడంటే అక్కడ ఉంటాడు. మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే మనం చచ్చిపోతే దేవుని ఇంట్లో ఉండాలనేదే. ఇదొక్కటే తప్పితే రోగం వస్తే మళ్ళీ రేపు తగ్గిపోతే రేపు మళ్ళీ రోగం వస్తుంది. కాలు ఇరిగితే మళ్ళీ కట్టుకోవచ్చు, మళ్ళీ ఇంకొక రోజు నడుమిరిగిపోవచ్చు. కన్ను వాళ్ళ కనబడకపోతే మళ్ళీ బాగు చేసి, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మన దేవుని సన్నిధిలో ఉండడం ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. దీనికంటే విలువైనది ఇక లోకంలో ఇక ఏది. కాబట్టి చూడండి, ఇప్పుడు మనం లేఖనంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. మరియు వినండి, ధవలమైన మహాసింహాసనము దానియందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు, వినండి, ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ భూమి, కనబడుతున్న ఆకాశము ఆయన సముఖము నుండి ఏమైనాయంట? భూమి ఆకాశాలు పారిపోతున్నాయంట ఆయన దగ్గర నుంచి. మరి అవే పారిపోతే అందులో ఉన్న వాళ్ళ గతి ఏమవుద్ది చెప్పాలి. చదవండి. ఆయన ఎదుట నుండి పారిపోయెను.
వాటికి నిలువ చోటు ఇక చూడండి. ఒకరోజు దేవుని చేత సృజించబడిన ఈ సృష్టి మారిపోతుంది, నిలువ చోటు లేని స్థలానికి పోతుంది. మరియు వినండి వినండి, ఇక్కడ గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ చూడండి చూడండి ఆయన సింహాసనం ఎదుట ఇప్పుడు చూడాలి. ఇక భూమి ఆకాశాలు పారిపోయినాయి. గొప్పవారేమి కొద్దివారేమి, ధనవంతుడేమి దరిద్రుడేమి, చచ్చిన ప్రతి ఒక్కడు ఆయన ధవల సింహాసనం ఎదుట ఏం చేయాలంట? నిలబడాలి. అప్పుడు వినండి వినండి, గ్రంథములు వింటున్నారా? గ్రంథాలు విప్పబడతాయి అంట. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము వినండి వినండి, సముద్రము తనలో ఉన్న వారిని మృతులను అప్పచెప్పాలి, అప్పగించును. మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న వారిని అది మృతులను అప్పగిస్తుంది. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం, అదే నరకం. గుర్తుపెట్టుకోండి, మనకు రెండు మరణాలు ఉన్నాయి. అందరం చస్తాం, అదొక మరణం. కానీ దేవుని ధవల సింహాసనం ఎదుట ఒకరోజు నిలబడాల్సి ఉంది. నీ క్రియలను బట్టి, నీ యొక్క విధి విధానమును బట్టి తీర్పు తీర్చిన నాడు నువ్వు పాపాత్ముడివిగా చస్తే నీకు అప్పచెప్పేదే రెండవ మరణం, అదే నరకం. ఆ నరకపు ఏడుపు నువ్వు ఏడవద్దనే ప్రభు యేసుక్రీస్తు లోకానికి రక్షకుడుగా వచ్చి తన రక్తాన్ని చిందించి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. పిలిచినా కాదు కూడదనుకుంటే దేవుడికి ఏం నష్టం లేదు. దేవునికి నష్టం ఎందుకు ఉంటుందండి? అయితే ఇక్కడ అంటున్నాడు, రెండు గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథం ఉంది, మరి ఒక గ్రంథం ఉంది. నువ్వు చేసిన కార్యాలు రాయబడతాయి. నువ్వు లోకంలో పాపం చేసినప్పుడు నీ కార్యాలు ఒకటి రాసి ఉంటాయి. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అవి కడగబడతాయి. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. రాయబడిన తర్వాత నీ క్రియలు, దేవుని నిమిత్తం నువ్వు చేసిన క్రియలు అక్కడ రాయబడతాయి. నీతి క్రియలు అంటారు. నీతి క్రియలు అంటే క్రీస్తును అంగీకరించి దేవుడు చెబుతున్న వాటిని చేసేవి కొన్ని కార్యాలు ఉన్నాయి, కొన్ని క్రియలు ఉన్నాయి, కొన్ని ఎన్నో లేఖనానుసారమైనవి ఉన్నాయి. ఇవి మనం దేవుని ఎదుట చేసినప్పుడు అక్కడి నుంచి రెండవ మరణం తప్పించబడి జీవంలోనికి మనము వెళ్ళేవారంగా ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది, అవునా? ఇది ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఉచితంగా ఇస్తాను అని చెప్పినా తీసుకొని వానికి శిక్ష ఎలా ఉంటుందో మీరే ఊహించండి. దేవుని రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన అంత ప్రేమను, త్యాగమును, బలియాగమును చేసి నిన్ను పిలుస్తున్నప్పుడు కాదనుకుంటే దేవుని శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. 47వ అధ్యాయం, అందులో కూడా 2 వచనాలు మనం చూసుకుందాం. వడిగా పారే ఈ నది వచ్చు చోట్ల నెల్ల
జలచరములన్నీ వినండి. ఒక నది ఉంది. నది అంటే వాక్యానికి సాదృశ్యం. నదిలో నీళ్లున్నాయి. ఆ నది వచ్చు చోట్ల నెల ఆ జలచరాలు ఏమవుతున్నాయి అని అంటే, ఇప్పుడు చూడండి, వర్షం వచ్చినప్పుడు చేపలన్నీ ఎంత సంతోషానికి లోనైతాయండి కదా. ఎక్కడెక్కడి నుంచో ఆ జలకళ వచ్చినప్పుడు ఇలా వస్తుంటుంటే వలలు పెడితే చేపలు భయంకరంగా పడతాయి. ఈ నది కూడా ఎక్కడెక్కడికి ప్రవహిస్తుందో అక్కడ ప్రవహించినప్పుడు ఆ మనుషులు ఏం చేయబడతారు అనేది అక్కడ ఉంటుంది. చదువు ఒకసారి. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు, వినండి వినండి, దేవుని యొద్ద నుండి వస్తున్న ఈ నీరు ఈ జలాలను కలవగానే ఇవి మంచి నీరు అయిపోతున్నాయి, మంచి నీరు అవుతున్నాయి. అక్కడ చేపలు కూడా మంచివిగా మారుతూ ఉన్నాయి. గనుక చేపలు బహు విస్తారములవును. ఈ నది ఎక్కడికి పారితే అక్కడ సమస్తమును, చూడండి, ఈ నది ఎక్కడికి పారితే అక్కడ బ్రతుకునే ఇస్తుంది కానీ మరణాన్ని ఇవ్వదు. మనం ఒకసారి చూద్దాం. ఈ కేరళలో ఒకసారి అట్లనే కొండల మీద వరదలు వచ్చినాయి. ఏం చేస్తారు? చచ్చిపోయారా? అక్కడెక్కడో వరదలు వచ్చాయి. 1 సంవత్సరం కొట్టే వాన ఒకటే రోజు కొట్టిందంట, అక్కడ చచ్చారు. కానీ ఇక్కడ చూస్తే ఈ నది ఎక్కడికి పారితే అక్కడ బ్రతుకునిస్తుందంట తప్ప మరణాన్ని ఇవ్వదు. ఈ నది అంటే దేవుని లేఖనాలకు సాదృశ్యం. ఈ వాక్యం చెడిపోయినోని బ్రతుకులోకి వెళ్ళినా అని బాగు చేస్తుంది. చావు బతుకులోని పరిస్థితుల మధ్య ఉన్నోనికి కూడా విశ్వాసమును పుట్టిస్తుంది, వాణ్ణి కూడా బ్రతికిస్తుంది. కాళ్ళు చేతులు కూడా పడిపోయినోని ఈ వాక్యం శరీరంలోనికి, మూలుగులలోనికి, ఎముకలలోనికి, మనస్సులోనికి జొచ్చుకొని వెళ్ళి ఇది జీవాన్ని ఇచ్చే నది జలం ఇది. కాబట్టి అంటున్నాడు, ఈ నది ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ జలచరాలు బ్రతుకుతాయి అని చెప్తున్నాడు. కాబట్టి బ్రతుకునిచ్చే ఈ మాటలు మన హృదయంలో ఉంటే అది మనకి మేలు. మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఒక్క మాట మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 48, 49, 50 ఈ వాటలు మళ్ళీ మనం చూసుకొని ముగించుకుందాం. ఇప్పుడు వల వేసాడు, అది నిండినప్పుడు దానిని దరికి లాగి, ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఈ ప్రపంచమందు ఉన్న మానవాళిని అందరికీ వాక్యం అనే వల వేశాడు, విసిరాడు. ఒకరోజు ఆయన ఏం చేస్తున్నాడంటే లాగాడు, అక్కడ కూర్చుని ఇప్పుడు చేస్తున్నాడు మంచి వాటిని, అనగా క్రీస్తు చేత నిర్దోషి అని ఎంచబడే పరిస్థితి, ఆత్మలో కపటం లేని పరిస్థితి, తన పాపమును తన గుండెల్లో దాచుకొనక తన పాపమును తాను ప్రభు దగ్గర ఒప్పుకొనిన వానిని ఆయన బుట్టలో నుండి ఏం చేశాడు అంటే, ఒప్పుకొనిన వారు ఉన్నారు, ఒప్పుకొనని వారు ఉన్నారు, కప్పుకొన్నవారు ఉన్నారు, ఒప్పుకున్నవారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, నీతి మాలిన ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అందులో పాపాత్ములు ఉన్నారు, అన్ని తెగలకు సంబంధించిన శాపగ్రస్తులు ఉన్నారు. ఇప్పుడు వారిని దరికి లాగి కూర్చున్నాడు. కూర్చొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పని పడుతున్నాడు. మంచి వారిని గంపలలో చేర్చాడు, చెడ్డ వాటిని బయట పారవేయడు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి, ఇక్కడ వినాలి మీరు, వినండి, నీతిమంతులలో నుండి. అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం వంశంలో నుంచి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు రక్తమునందు విశ్వసించి మన పాపములు కడుక్కున్నవాడు నీతిమంతుడుగా చేయబడతాడు. అయితే అక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతులలో నుండి దుష్టులను. వినండి, ఒక ఇంట్లో ఇద్దరే నమ్ముకున్నారు.
ఇంకో ఇంట్లో 3 నమ్ముకున్నారు, ఇంకో ఇంట్లో 4 నమ్ముకున్నారు. వీళ్ళంతా వలలో పడ్డారు, అందులోనే నమ్మని వారు కూడా పడ్డారు. ఇప్పుడు ఆ వలలో అన్ని తెగలు, అన్ని జాతులు, అన్ని చేపలు ఉన్నాయి. అందులో నుంచి అంటున్నాడు, నీతిమంతులలో నుండి దుష్టులను ఇక్కడ ఆగాలి మనం. నీతిమంతులలో నుండి వేరుపరిచి, ఇప్పుడు యుగ సమాప్తి యందు నీతిమంతులలో నుండి దుష్టులను తీసి పారవేసి. 50వ వచనం, వీరిని ఇక ఆగండి. ఏంటి ఏంటి చిన్న కాళ్ళ నొప్పి అయితే నమ్ము అయ్యో 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 కుయ్యో అని అంటారు. మరి ఇప్పుడు ఎక్కడ మలమల మాడుతున్న అగ్ని కందకములతో కూడిన గుండంలో ఏంటంట, వీరిని వీరిని అగ్ని గుండంలో పడవేయుడు. అక్కడ ఏముంటుంది చూడండి. మీరు పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఏడ్చిరండి? ఏడ్చారు కదా. ఏ రోజంతా ఏడ్చిరా? 24 గంటలు ఏడ్చిరా? ఈ భూమి మీద ఎవడన్నా పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా రోజంతా పొద్దున్నుంచి రాత్రి దాకా ఏడ్చినోడు ఎవడైనా ఉన్నాడా అండి? అక్కడ ఏడుపును పన్ను కొరుకుటయు ఉండదు. ఎప్పటి వరకు? కాసేపు ఏడ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటా అనడానికి లేదు. ఈ భూమి మీద చిన్నపిల్లగానిగా చిన్నపిల్ల ఉన్న ఆ పిల్ల కూడా 24 గంటలు ఏడవదు. ఈ భూమి మీద మనకి ఎంత అవకాశం ఉంది. కానీ అక్కడ 2 పనులు జరుగుతాయి. ఒకటి ఏడుపు, రెండోది కేకలేసుకుంటూ పండ్లు కొరికిపోతుంటాడంట. మనకు కొన్నిసార్లు కోపం వస్తే పండ్లు కొరుకుతుంది, అంతకంటే ఎక్కువ కొరుకుతారంట అక్కడ. ఈ స్థితి నీకు వద్దని నీ దేవుడు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చి తానే బలిపశువుగా వధించబడి నీకు నిత్య జీవం ఇస్తాను, రా, నీ పాపం నా ఎదుట ఒప్పుకో, నేను నమ్మదగిన వాడను, నిన్ను శిక్షించడానికి రాలే, నిన్ను రక్షించడానికి వచ్చాను, నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను అని ఇంత ప్రేమతో పిలుస్తున్న ఆ దేవుని మాటను కాదన్న వాని బతుకు ఆ రోజు అయ్యో రొమ్ము కొట్టుకుంటారంట అండి. గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు నీకు రాకముందే నీ దేవుని మాట విని ఆయన తట్టు తిరిగితే దేవుని చేత ధన్యుడు అవుతావు. మనుషులు ఆడీడు అనొచ్చు మంచోడని, ఆడన్నా ఈడన్నా ఆడు ఈడు పోయేది నరకానికే. దేవుడన్న మనలను సృజించిన దేవుడు మనలని నా బిడ్డ నిర్దోష్, నా బిడ్డ ధన్యుడు. ఎందుకు అంటే నా వైపు చూశాడు, నా యొద్ద పాపం ఒప్పుకున్నాను కాబట్టి కనికరించాను, క్షమించాను అని లేఖనం సెలవిస్తుంది. ఒక్క మాట మనం చూసుకొని ముగించేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం. ఎందుకు ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు అని అంటే అక్కడ ఆ మాట మనం చూస్తే కనబడుతుంది. 11 నుంచి చదువు. ఈనాటి దినాల్లో ఇలాంటి వారే ఉన్నారు. ఆ మాట చదవండి, చాలా జాగ్రత్తగా వినండి. పరిసేయుడు నిలబడ్డాడు దేవుని మందిరంలో. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనా, ఆఖరికి ఈ సుంకరి ఈడున్నాడు చూడు, ఈయనలాగా కూడా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈయన ఏమంటున్నాడంటే నేను వ్యభిచారులాగా లేను, నేను దొంగలాగా లేను, నేను మంచివాడిని, నేను నీతిమంతుణ్ణి అంటూ కింద ఏమంటున్నాడంటే వారానికి 2 సార్లు ఉపవాసం కూడా చేస్తున్నాడంటే, ఈయన సంపాదన కూడా దేవునికి అందులో భాగం ఇస్తూ ఉన్నాడంట. అయితే వీడు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, ఇదిగో ఈ పాపాత్మునిలాగా కూడా నేను లేను. ఇప్పుడు లోకంలో ఎవడైనా ఈయనకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, అవునా కాదా? అవునా? నేను వారానికి 10% ఇస్తానండి,
నేను ప్రార్థన చేస్తానండి, ఇదిగో ఈ పాపాత్ములు లాంటి కాదండి, ఇదిగో నేను ఇలా చేస్తా అలా చేస్తా, నేను ఏ నీతిమంతుణ్ణి అని ఈడు అనుకుంటున్నాడు. అయితే కింది వచనం చదవండి, 13వ వచనం. అయితే సుంకరి అంటే ఒక పాపాత్ముడు తన పాపమును గ్రహించి ఏం చేస్తున్నాడంటే సుంకరి దూరంగా నిలబడ్డాడు దేవుడి సన్నిధికి. దేవుడి సన్నిధిలో కూడా రాలే, దూరంగా నిలబడి ఆకాశం వైపు అంటున్నాడు. ఏమన్నా కన్నులు ఎత్తి చూచుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను, ఇది కావాలి దేవునికి. ఆన్లాగా నేను ఇది చేసినా అది చేసినా ఇట్ట చేసినా అట్ట చేసినా అంటే తీసి పక్కన పెడతాడు రేపు దేవుడు. అయితే వీడంటున్నాడు, నేను పాపిని, నన్ను కనికరించు అని రొమ్ము కొట్టుకొని ఆయన తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడో చూడు. అదే ఇందాక వాడన్నాడే ఇట్లా అట్లా అది ఇది అని, వానికంటే ఇతడు ఎవరు పాపి అని ఒప్పుకున్నవాడు, ఇతడు చూడండి నీతిమంతుడిగా తీర్చబడి. ఇక్కడ వినాలి. ఇందులో ఇద్దరిలో ఎవడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని అంటే, నేను దానం చేశాను, ధర్మం చేశాను, యాగం చేశాను, అది చేశాను, ఉపవాసం ఉన్నాను, పూజ చేశాను, పునస్కారం చేశాను అని ఇదిగో ఈ పాపాత్మునిలాగా నేను లేను అనుకున్న ఆ మూర్ఖుడేమో త్రోసివేయబడ్డాడు. పాపిని అని రొమ్ము కొట్టుకొని దేవా నన్ను కనికరించమని అడిగిన వాడేమో నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. దేవునికి ఇది కావాలి. అందుకే ఇట్టి వారిని బుట్టలో వేసుకున్నాడు, అట్టి వారిని అగ్నిలో చెప్తున్నాడు, తీసుకెళ్ళి వారిని కటిక చీకటిలో విసిరివేయండి అని. దేవుడికి కూడా కనికరం బతికున్న మనుషుల మీదనే ఉంది, చచ్చిపోయిన వానికి ఇక కనికరం లేదు. ఆయనకి తీర్పు తీర్చబడ్డది, వాడు నరకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంత కనికరం కలిగిన మన దేవుడు నీకు ఆయుష్ ఇస్తుంది, ఏదో సంపాదించడానికి కాదు. మొట్టమొదట నీ పాపం, నీ గుండెల్లో దాచిన పాపం దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటే ఆయన చిందించిన రక్తం నీ హృదయమును, నీ మనస్సును, తలంపులను కడిగి నిన్నేం చేస్తుంది అంటే నీతిమంతుల లెక్కలో నిలబెడుతుంది. జీవ గ్రంథమందు నీ పేరు రాస్తుంది. ఇదిగో ఈమె నా బిడ్డ అని నీకు ముద్ర వేస్తాడు. ఇది దేవుని యొద్దకు వచ్చి నిన్ను నీవు ఆ పాపాత్ముడు ఎలాగా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను నేను యోగ్యుడను కాను అని ఎలాగైతే తన రొమ్ము కొట్టుకొని విలపించాడో వాడు అంగీకరింపబడ్డాడు. వానికంటే ఇతడు నీతిమంతునిగా ఎంచబడ్డాడు, నిత్య రాజ్యానికి వారసుడు కాగలిగాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. దేవుడు ఎట్టి మాటలు నీకు వినిపిస్తున్నాడు అంటే ఏదో నిరుపయోగంగా ఆయన మాట్లాడే దేవుడు కాదు. ఒక్కసారి ఆయన వైపు తిరిగితే నీవు ధన్యుడు అవుతావు, లేదా దరిద్రుడవుగానే చచ్చి నరకానికి వెళ్ళిపోతావు అనేది లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఎదుట మన స్థితి ఏమిటో మనం ఎరిగి ఆయన పాదాల దగ్గర పడటమే కావాలి. కానీ నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి దాన్ని, నేనింత, నేనంత, నేనిట్లా, నేనట్లా అంటే నిన్ను మురికి గుడ్డలతో సమానంగా ఎంచి నేను ప్రక్కన పెట్టి అదో పాతాళానికి అప్పగించే ఆ రోజు రాకముందే నీ మనస్సు మార్చుకొని నీవు ప్రభు యొద్ద నీ పాపములు ఒప్పుకుంటే నిత్య జీవానికి పాత్రుడవు, పాత్రురాలువి కాగలుగుతావు. అయితే ఒక్కసారి నీ దేవుని ఎదుట నీ హృదయాన్ని గూర్చి యోచించుకో. దేవుని ఎదుట నీవే ఒక తీర్మానానికి రావలసినదిగా ప్రభుపేట మనవి చేస్తూ దేవుడికి మాట మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.